స్థితిలో స్తోత్రాలు తండ్రి. అయా పెంట వంటి వారు, దుమ్ము వంటి వారు, ధూళి వంటి వారు తండ్రి నాయన, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు, అర్హత లేని వారు తండ్రి నాయన, నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు దేవానికి వందనాలు తండ్రి. అయా ఈ మధ్యాహ్నం కాల సమయాన్ని నిన్ను నాయన పిలిచే భాగ్యం మాకు ఇచ్చావు దేవానికి వందనాలు తండ్రి. అయా నీ సేవకుల గృహంలో నాయన 7 బుధవారాలు ప్రార్థనలో నాయన 3 బుధవారాలు అయితే ఘనంగా జరిపించుకున్న దేవానికి వందనాలు తండ్రి. అయా 4 బుధవారంలో కూడా మమ్మల్ని అందరినీ స్త్రీలుగా నువ్వు సిద్ధపరిచి నాయన తండ్రి. అయా నిన్ను కనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి 4వ బుధవారంలో కూడా మేమందరం నిన్ను కనపరచడానికి నాయన ఈ మధ్యాహ్నం కాల సమయాన్ని వచ్చి ఉన్నాం దేవానికి వందనాలు తండ్రి. అయ్యా మాకైతే పనులు పాటలు అన్నీ ఉండొచ్చు కానీ తండ్రి నాయన, అయ్యా అవన్నీ చేసుకుని వారమంతా గడుపుతున్నాం కానీ నాయన తండ్రి నిన్ను స్తుతించలేకపోతున్నాం తండ్రి నాయన. ఇటు రీతిగా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అయా నీ సేవకుల్ని నాయన నువ్వు బహుబలంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా నీ సేవకులు చేసిన పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా తండ్రి యేసయ్యా నీ సేవకులు నాయన ఆత్మల కొరకు నాయన తండ్రి తన డబ్బు ధనము సంపాదించడానికి నాయన పరుగులు తీయలేదు కానీ తండ్రి నాయన నీ కొరకు నాయన నీ రాజ్యానికి చేర్చడానికి ఆత్మను సంపాదించడానికి నాయన అయా నీ సేవకులు పరుగులు తీసుకుంటున్నా నాయన కావాల్సిన శక్తిని, బలము, ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయండి తండ్రి నాయన. అయా ఈ భూమి